స్పెసిఫిక్గా మెన్షన్ టెక్నిక్స్ ఆ 29 42 చేస్తే 42 ప్లస్ ఈ రెండో ఆర్డినెన్స్ ఏదైతుందో భారత రాష్ట్రపతి దగ్గర ఇవి నిలిచిపోవడం జరిగింది. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఆయన క్యాబినెట్ సహచరులు అందరూ కూడా రాష్ట్రంలో అత్యున్నతమైనటువంటి ఒక స్థానము హోదాలను కలిగి ఉంటారంటే అది ప్రభుత్వం. ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వ నిర్ణయాలు తీసుకునేది ప్రభుత్వం. అటువంటి ప్రభుత్వం అది ఏ పార్టీ అనేది కాదు. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఏదైతుందో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అండ్ క్యాబినెట్ సహచరులు అందరూ కూడా ఇతర శాసనసభ్యులందరూ కూడా శాసనసభ్యులే శాసనమండలి సభ్యులే కానీ భారత రాష్ట్రపతిని ఈ ఆర్డినెన్స్ ఆమోదం కొరకు 50% మించకుండా ఇది ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం బిల్లు చేసిందో చట్టం చేసిందో ఆ చట్టాన్ని రిలాక్స్ చేసే విధంగా ఆ 50% సీలింగ్ను తొలగించే విధంగా అట్లా మొదటి 47% రిజర్వేషన్ల కల్పన కూడా అక్కడే ఉంది. ఇలా తెలంగాణ ప్రభుత్వం ఏదైతుందో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో డెలిగేషన్ భారత రాష్ట్రపతిని కలవడానికి కొరకు ఏదైతుందో సమయం అంటే ఒక రాష్ట్రానికి సంబంధించి అంటే రాష్ట్ర ప్రభుత్వ అధినేత క్యాబినెట్ ఇంతకంటే డెమోక్రటికల్లీ ఎలక్టెడ్ ఇన్స్టిట్యూషన్ ఏది ఉండదు. ఇంతకంటే డెమోక్రటికల్లీ ఎలక్టెడ్ ఇన్స్టిట్యూషన్ అనేది ఏది ఉండదు. అటువంటి డెమోక్రటికల్లీ ఎలక్టెడ్ ఇన్స్టిట్యూషన్ భారత రాష్ట్రపతి సమయం టైం కోరింది. ఈ సామాజిక న్యాయం కల్పనలో భాగంగా ఈ రిజర్వేషన్లకు సంబంధించిన మొదటి 2 బిల్లులే కానీ ఈ ఆర్డినెన్స్ జారీకి సంబంధించిన అంశాలే కానీ మరి పెండింగ్లో ఉన్నాయి. వాటిపై తక్షణమే నిర్ణయం తీసుకోవాలని చెప్పని విజ్ఞప్తి చేయడానికి సమయం భారత రాష్ట్రపతి సమయం కోరితే మీరు ఏమిటి ఎవరికి ఇస్తారే పొజిషన్ ఏదైతే ఉన్నదో సామాజిక న్యాయం కల్పనలో భాగంగా మా సమస్య చెప్పుకుంటామంటే కూడా భారత రాష్ట్రపతి అవకాశం ఇవ్వకూడదు. ఇంతకంటే దురదృష్టం ఏముంటుందే? మీరు ఆ ముస్లింలను తీసేయండి. అసలు ముస్లింలను కొత్తగా కలిపింది కూడా చెప్పండి దయచేసి. నేను కిషన్ రెడ్డి గారు విజ్ఞుడు, రాజనీతిజ్ఞుడు, రామచంద్రరావు గారు పెద్ద న్యాయశాస్త్ర కోవిదుడు, కిషన్ రెడ్డి గారు రాజకీయ పరిజ్ఞాని, ఆయన అంత అనుభవం గల నాయకుడు కిషన్ రెడ్డి గారు. ఇప్పుడు మొన్నటి బిల్లు వీళ్ళు ఇంతవరకు అమల్లో ఉన్నటువంటి ఒక బీసీ కులాలకు అదనంగా లెట్ ఇట్ బి ఎనీ రిలీజియన్ అది ఏ మతమన్నా కానివ్వండి, ఏదైనా కొత్తగా కలిపిండ్రు, ఈ కులం కలిపిండ్రు, ఇందులో మీరు ఇది తొలగించండి చెప్పాలి. కొత్త ఏదైనా కలిపినారా? దాంట్లో భారత రాజ్యాంగంలో మతపరమైన రిజర్వేషన్ కల్పించే అవకాశం లేదు. మతపరమైనటువంటి రిజర్వేషన్ కల్పనకి ఏదైతుందో భారత రాజ్యాంగంలో చోటు లేదు. బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ స్పష్టంగా రాజ్యాంగంలో వివరించింది. దళితులకు ఏదైతుందో ఎస్సీ ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన వాళ్ళు ఉండే ఒక సామాజిక వెనుకబాటుతనాన్ని పరిగణలోకి తీసుకొని పాపులేషన్ బేసిస్ రిజర్వేషన్ ఉన్న కల్పనకి ఏదైతుందో అంత రాజ్యాంగంలో పొందుపరిచింది. బలహీన వర్గాలకు ఏదైతుందో సామాజిక వెనుకబాటుతనానికి గురవుతున్నటువంటి ఒక వర్గాలను గుర్తించి బలహీన వర్గాలకు సంబంధించి సామాజిక వెనుకబాటుతనానికి గురవుతున్నటువంటి వర్గాలను గుర్తించి వాళ్లకు రిజర్వేషన్ సౌకర్యం కల్పించడానికి స్కోప్ ఇచ్చింది. అందులో భాగంగా ఏదైతుందో మన హిందూ మతంలో ఏదైతుందో మనం ఎవరైతే బలహీన వర్గాలుగా ఓబీసీలుగా గుర్తిస్తామో బీసీలకు గుర్తిస్తామో వాళ్ళకి 25% రిజర్వేషన్ పొందుతుంది.
వీళ్ళు మైనారిటీలలో ఏదైతుందో సామాజిక వెనుకబాటుతానికి గురవుతున్నటువంటి యొక్క వర్గాలు, నాట్ ది ఎంటైర్ ముస్లిం రిలీజియన్. వీళ్ళందరూ ఖాన్, పఠాన్, సున్నీ లేరు. ఇలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఆ తెలంగాణ రాష్ట్రం కానీ ఆంధ్ర రాష్ట్రం కానీ, ముస్లింలకు ఏదైతుందో సామాజిక వెనుకబాటుతనానికి గురవుతున్నటువంటి వర్గాలకు ఏదైతే 4% రిజర్వేషన్ కల్పిస్తున్నదో దాన్ని సుప్రీంకోర్టు ఏదైతున్నదో రక్షణ దాన్ని ఏదైతుందో అనుమతించింది.